హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మార్నింగ్ మనకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఒక ప్రెస్ నోటు విడుదల అవ్వడం జరిగింది. సో దాదాపు 7,000 పైచిలకు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టుల యొక్క డీటెయిల్స్ని ఇందులో పొందుపరిచారు. సో తదుపరి నోటిఫికేషన్ రావడమే ఆలస్యం. సో ఇది ఒక నోటిఫికేషన్ అన్నట్టే, దాదాపు బహుశా ఈ 1 వీక్లో లేకపోతే వితిన్ డేస్లోనే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సో నిన్నటి వీడియోలో మనము ఆల్రెడీ క్లియర్ కట్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ అప్రూవల్ అనే సంబంధించిన వీడియో మనం నిన్న చేశాము. ఈరోజు ఈ ప్రెస్ నోట్ని ఒకసారి వివరంగా మనము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి చూస్తే ప్రెస్ నోటు, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లక్డీకాపుల్ హైదరాబాద్, డేట్ వచ్చేసి 5th July 2026, దట్ ఈస్ టుడే. సో రిక్రూట్మెంట్ పర్మిషన్ అకార్డెడ్ బై స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ టు బి ఇష్యూడ్ షార్ట్లీ అని హెడ్డింగ్ పెట్టి మనకు ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. వన్స్ ఒకసారి మనం చూస్తే, ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ అకార్డెడ్ పర్మిషన్ టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ to fill up the vacancies of sub-inspectors, assistant sub-inspectors and police constables in police departments and other equivalent posts in fire, disaster response, emergency and civil defense department, prisons and correctional services departments and special protection force by direct recruitment, and the relevant details are as follows. So post la what are the different types of posts ఉన్నాయి అని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి చూస్తే మనం పోస్ట్ మరియు వేకెన్సీస్ పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ వచ్చేసి 148 పోస్టులు ఉన్నాయి. అలానే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 14, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అది ఏఆర్, ఇది టీజీఎస్పీ 12, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్ సిపిఎల్ 3, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎఫ్పిబి 23, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3697, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 1052, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ 24, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ 20, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ 7. ఇది నిన్న మనము క్లియర్ కట్గా ఫైనాన్షియల్ అప్రూవల్లో నిన్న వీడియోలో మనం చూసుకున్నాం, ఒక క్లియర్ కట్గా మెన్షన్ చేసాం. సో తదుపరి ఈరోజు మనకు ఒకసారి మళ్ళీ గమనిస్తే, పోస్ట్ వేకెన్సీస్లో భాగంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వచ్చేసి 39, ఇక్కడ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో భాగంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వచ్చేసి 39, ఫైర్ ఫైటర్ వచ్చేసి 751. సో ఇంకొక డిపార్ట్మెంట్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ జైలర్ మెన్ వచ్చేసి 14, డిప్యూటీ జైలర్ ఉమెన్ వచ్చేసి 1, వార్డర్ మేల్ వచ్చేసి 196, వార్డర్ ఫీమేల్ వచ్చేసి 12, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్లో భాగంగా మనకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 44, 44, కానిస్టేబుల్ వచ్చేసి 1387. ఇవన్నీ ఒకసారి మనం యాడ్ చేస్తే టోటల్ వేకెన్సీస్ 7437. సో టోటల్ వేకెన్సీస్ ఈసారి నోటిఫికేషన్లో ఉండే అవకాశం ఉన్నటువంటి పోస్టుల సంఖ్య వచ్చేసి 7437. సో నిన్ననే చెప్పుకున్నట్టు, ఇది మనకు తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక 4th ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్. ఫస్ట్ది 2015, సెకండ్ది ఫస్ట్ 2015, తర్వాత 2018, తర్వాత 2022, ఈసారి 2026. సో పోస్టుల సంఖ్య మాత్రం తగ్గింది, ఇది వాస్తవం. 7,437. తర్వాత ఎక్సైజ్ ఏమైనా యాడ్ చేస్తే బహుశా రౌండ్ ఫిగర్ 8,000 అయ్యే అవకాశం మనకు కనిపిస్తున్నది. సో దీంతోపాటు ఒకసారి క్లియర్ కట్గా కింద ఇచ్చినది కూడా పరిగా చూద్దాం. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ విల్ బి ఇష్యూడ్ ఇన్ ఎ ఫ్యూ డేస్ అండ్ రిసిప్ట్ ఆఫ్ ది డీటెయిల్స్ ఆఫ్ ఆల్ వేకెంట్ పోస్ట్ పర్మిటెడ్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ ది అఫర్మెన్షన్డ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇంక్లూడింగ్ ద లోకల్ క్యాడర్ వైజ్ డిస్ట్రిబ్యూషన్, రోస్టర్ పాయింట్స్, క్వాలిఫికేషన్స్ ఎక్సెట్రా ఫ్రమ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఆర్ హెడ్స్ ఆఫ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్. సో ఇది ప్రెస్ నోట్. సో మనకు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో దాంట్లో క్లియర్ కట్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉంటుందో అందులో మెన్షన్ చేస్తారు. అడర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సిలబస్, ఆ ప్రిలిమ్స్ ప్యాటర్న్, ఈవెంట్స్ ప్యాటర్న్, మెయిన్స్ ప్యాటర్న్, దాంతోపాటు డేట్స్ని కూడా మనకు క్లియర్ కట్గా మెన్షన్ చేసి మనకు నోటిఫికేషన్ ఇస్తారు. అందులో మనకు ప్రతి ఒక్క సందేహం మీద క్లారిటీ వస్తుంది. సో ఇది ప్రెస్ నోట్. రాబోయే రోజుల్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది, బహుశా 1 వీక్లో వచ్చే అవకాశం ఉంది. అలానే సో నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అవుదాం అనేది ఇట్స్ రాంగ్ ప్యాటర్న్ అండ్ రాంగ్ అప్రోచ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పోలీస్ నోటిఫికేషన్కి మనకి ఎడ్యుకేషన్తో పాటు
ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ స్ట్రెంత్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రిలిమ్స్ మనం అద్భుతంగా మనకు జ్ఞాన సంపద ఉండి ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయినా ఆ ఈవెంట్స్లో మటుకు ఖచ్చితంగా నీకు ఫిజికల్ స్ట్రెంత్ ఉంటేనే, అలానే నీకు ఆ మెంటల్ స్ట్రెంత్ ఉంటేనే మనము ఈవెంట్స్ కూడా కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పటి నుండే చేంజ్ చేసుకోవడం చాలా ఉత్తమం. తర్వాత మెయిన్స్ కూడా బహుశా ఈవెంట్స్ అయిన తర్వాత ఒక 4-5 నెలల వ్యవధిలో మనకు ఉండొచ్చు. అవన్నీ తర్వాత డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ రావాలి. ఈరోజు ఇది కేవలం ప్రెస్ నోట్ కాబట్టి దీని గురించి మనం డిస్కషన్ చేసాము. వన్స్ ప్రెస్ నోట్ వచ్చిందంటే నోటిఫికేషన్ కూడా వచ్చినట్టే. ఇది ఇప్పుడు నోటిఫికేషన్ లాగానే అని భావించాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బిఫోర్ ఐ ఎండ్ దిస్ వీడియో, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రవీణ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.